ఏ చార్ట్ అయినా సరే ద్విపద రాశిలో ఉండడం వల్ల వాళ్ళకి 2 మ్యారేజ్లు అవుతాయని చెప్పచ్చు. అది కూడా అబ్జర్వ్ చేసి 2వ స్థానం 4వ స్థానం అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా గురువు నుంచి అంటే జాతకుడు ఉన్న గురువు ఉన్న లగ్నం నుంచి 8వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ, అంటే ఇది మేల్ చార్ట్ అయితే శుక్రుడు 8వ స్థానంలో 6, 8వ స్థానంలో ఉన్న ప్రాబ్లమెటిక్ కళత్రం. అటువంటప్పుడు మనకి అలాగే ఆడవారి చార్ట్లో కూడా గురువు నుంచి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజుడు ఉంటే కనుక ప్రాబ్లమెటిక్ మెరిటల్ లైఫ్ అని చెప్పాలి, మెరిటికల్ లైఫ్ ప్రాబ్లం. అటువంటి టైంలో గురువు నుంచి 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజులు ఉన్నప్పుడు వాళ్ళకి బుధ సంబంధం వచ్చినా సరే ద్వితీయ మ్యారేజ్ రెండవ వివాహం జరుగుతుందని చెప్పచ్చు. ఓకే. అదేవిధంగా ఒక్కొక్కసారి గురువు నుంచి సప్తమాధిపతి ద్విపద రాశిలో ఉన్నా సరే వాళ్ళకి ద్వికళత్ర యోగం ఉంటుందని చెప్పాలి. అదేవిధంగా గురువు నుంచి సప్తమంలో బుధుడున్నా సరే, ఎందుకంటే బుధుడు రెండింటికి కారకుడు, అందువల్ల రెండు వివాహాలు, సప్తమ వివాహాన్ని తెలియజేస్తుంది, మెరిటికల్ లైఫ్ని తెలియజేస్తుంది. కాబట్టి 2 వివాహాలు అంటే ఇంకోటి ఏంటంటే పార్ట్నర్ని తెలియజేస్తుంది, లైఫ్ పార్ట్నర్ని కూడా తెలియజేస్తుంది. సో బుధుడు అంటే ద్విపదము 2 చెప్తూ ఉంటాడు. అందువలన వీళ్ళకి 2 వివాహాలు జరుగుతాయని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే. అదేవిధంగా మీరు ఎన్ని చార్ట్లైనా చూడండి, మీరు చెక్ చేయండి మీ చార్ట్లో. గురువు నుంచి 2వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 4వ స్థానానికి అంత ప్రాముఖ్యత లేదు. 2, 7 స్థానంలో రవి వచ్చినా సరే వాళ్ళ యొక్క మెరిటల్ లైఫ్ పాడవుతుంది. అంటే 2 వివాహాలు జరగడానికి అవకాశం గురించి మాట్లాడలేదు, మెరిటికల్ లైఫ్ పాడవుతుంది. అదేవిధంగా గురువు నుంచి